అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ అంబేద్కర్. జై భీమ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాషింగ్టన్ డీసీకి వచ్చాను. వాషింగ్టన్ డీసీ నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్లో మేరీల్యాండ్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక దాదాపు 15 ఎకరాలు స్థలం తీసుకొని అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ సెంటర్ వారు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సెంటర్ నడుపుతున్నారు. కానీ ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన దళితుల ఈ యొక్క అంబేద్కర్ జీవిత చరిత్రను కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఏ విధంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని వారు బాగా ఆలోచించి ఒక అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వారు ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని ఇక మేరీల్యాండ్ ప్రాంతంలో ఆయన 25 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్టాచ్యూని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని డాక్టర్ రుద్రమ గారు, డాక్టర్ దేవయ్య గారు కూడా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. దీని వెనకాల దీనిని ఎంత చూసుకోవడానికి ఒక కేర్ టేకర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ కానీ సెంటర్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఒక మాంక్ గారు, మన బంట్ మాంక్ గారు ఆయన ఉన్నారు. ఆయన బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. ఆయన కొంత ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఒక శక్తివంతమైనటువంటి ఒక వైబ్రేషన్ కలిగించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక స్టాచ్యూ సందర్భంగా పెట్టినట్లుగా ఉన్నట్టుగా మనం చూసినప్పుడు మనలో ఉన్నట్టు ఒక బాడీని ఒక వైబ్రేషన్గా కన్వీట్గా ఉన్నట్టుగా ఉంది. ప్రశాంతంగా ఉంది. టోటల్ మొత్తం 15 ఏకర్స్ వాళ్ళు కొనడం జరిగింది. కొని ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూని పెట్టడం జరిగింది. తర్వాత కూడా ఒక దాదాపు ఒక 4,000 మంది పట్టినట్టుగా వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి కానీ, మన అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను అభ్యసించడంలో కానీ, లేక స్టడీ సెంటర్స్లో కానీ, లేకుంటే ఒక సమావేశం ఏర్పరచడానికి ఒక 4,000 మంది పట్టినట్టుగా ఒక కమ్యూనిటీ సెంటర్ పెడతాము అని చెప్పేసి మాంక్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 14 ఎకరాల్లో కూడా మేము త్వరలో మొత్తం డెవలప్మెంట్ స్లోగా మేము స్టెప్ బై స్టెప్గా మేము డెవలప్మెంట్ చేస్తాము. ఈ యొక్క అంబేద్కర్ వనాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడెంటిఫై చేసి, ప్రతి ఒక్కళ్ళు కూడా విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించే విధంగా గొప్పగా మేము తయారు చేయబోతున్నామని చెప్పి బంటు మాంక్ గారు ఆయన చెప్పడం జరిగింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను వచ్చి దాదాపు ఇండియా నుంచి వచ్చి 16 రోజులు కావస్తా ఉంది. నేను ఎందుకంటే మన న్యూ మెక్సికోలో ఇంటర్నేషనల్ ఇండిజినియస్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కి వెళ్ళిన తర్వాత కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ని నేను దర్శించుకోవాలి, ఆయనకి ఘన నివాళులు అర్పించాలి అని చెప్పేసి నేను న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈ యొక్క యుద్ధం సందర్భంగా యుద్ధము ఏమైతే ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది కాబట్టి దే ఆర్ నాట్ అలోయింగ్ టు విజిట్ ఇన్సైడ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ లియోమాన్ లైబ్రరీ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ. ఎవరైనా ఒక స్టూడెంట్స్ పర్మిషన్ ఉంటేనే కానీ వాళ్ళు వెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్లో మన లెటర్ ఇవ్వాలి. మనకు అంతా ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే మాత్రమే మనకి ఆ యొక్క పర్మిషన్ ఇస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ లియోమాన్ లైబ్రరీని విజిట్ చేయడానికి. సో ఆ విధంగా ఒక 4 రోజులు అక్కడ వెయిట్ చేయడం జరిగింది. 5వ రోజు నాకు పర్మిషన్ కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ దర్శించుకున్న తర్వాత నేను మేరీల్యాండ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టాచ్యూని ఎప్పుడైనా నేను కంపల్సరీ వెళ్ళాలి, దర్శించుకోవాలనే ఉద్దేశంతో నేను న్యూయార్క్ నుంచి
డీసీకి రావడం జరిగింది. డీసీ నుంచి 30 నిమిషాలు జర్నీలో మేరీల్యాండ్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను సందర్శించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇది చూసి లైవ్ చూడాలని, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకోవాలని, మీరు కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ ఘన నివాళులు అర్పించాలని చెప్పి నేను మీకు లైవ్ పెట్టడం జరిగింది. కనుక అమెరికా వచ్చిన ప్రతి ఒక్కరు నా సోదరులు, అన్నలు, తమ్ముళ్ళు కూడా రిస్క్ అనుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందుకంటే మన మూలాలకి, మన యొక్క ఆత్మస్థైర్యానికి, మనం ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో పొందుతున్నటువంటి ఈ యొక్క హక్కునికి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఘన నివాళులు అర్పించాలి. అది మన హక్కు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, త్వరలో రేపు నేను ఇండియా ఫ్లైట్ ఉంది. నేను త్వరలో ఇండియాలో మిమ్మల్ని కలుస్తాను. త్వరలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసి ఈ అనుభవాలన్నీ కూడా పంచుకొని మీతోటే నేను ప్రయాణిస్తానని తెలియజేసుకుంటూ జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ, లవ్ యూ వన్ అండ్ ఆల్.